ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత్వ దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతున్న వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ వారము చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీకు బాగా పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలు ఏమిటి? సహజంగా మీ యొక్క రాశ్యాధిపతి చంద్రుడు 5, 6 తేదీల్లో ఉండేటువంటి గ్రహస్థితిలో చూసుకుంటే కాస్త ఈ సమయంలో మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క 7, 8, 9, 10 తేదీలు మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి, సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా కొంతవరకు మీకు బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి వీటికి బాగా తోడ్పడుతుంది. చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలో 9, 10 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి మీకు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. ధనాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం వల్ల ఏమిటంటే మీకు ధనము రకరకాల మార్గాల్లో మీకు ఆగిపోయిన ధనం కానివ్వండి, ఏదైనా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మీకు. కాకపోతే ఈ శుక్రుడిని కంబస్ట్ చేసుకొని ఉన్నాడు రవి, కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించండి. లోన్స్ లభిస్తాయి చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు 9వ స్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత సంబంధించినటువంటి దోషము, పితృదోషము అంటూ ఉంటారు, అది ఉన్నందుకు కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనప్పుడల్లా కూడా అమావాస్యలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అమావాస్యలు వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడము, కాస్త రాహుకాలంలో దీపారాధన చేయడం, ఇవి చేయండి. 9వ స్థానంలో ఉండేటువంటి రాహు సంబంధించిన ప్రభావం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే 3వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు నీచబడి కుజుడితో ఉన్నందుకు, 3లో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మీరు అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కానీ, ఒక మెయిల్ పంపించేటప్పుడు కానీ, ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న ఐడియా మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ వారం మీకు ఏదైనా సంతానం మూలంగా ఏదైనా కలిసి రావడం, సంతానం సంబంధించిన విషయంలో ఏదైనా శుభవార్తలు వినడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దాంతోపాటు మీకు కాస్త అష్టమ శని యొక్క సంచారం ఉంది కాబట్టి అష్టమ శని ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా కొంచెం ఉద్యోగాలు మారడం కానీ, చేస్తున్నటువంటి పనులు కాస్త లేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, చక్కగా ఏం లేదు, శనివారం పూట మీరు ఏ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా, లేనట్లయితే అష్టమ శనికి పర్టికులర్గా మీరు ఓం హరి మర్కటాయ నమః అనే నామస్మరణ చేసినా కూడా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. బికాజ్ మీ 5th లార్డ్ వెళ్ళి రాహుతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏమవుతుంటుంది, ఆలోచనలన్నీ రకరకాల డైమెన్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, దుర్గా ఆరాధన కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది.
చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అని అన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి సంబంధించి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డ్ అని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దీని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో,
మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.